వారు అగ్నితో కూడా కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు. వాళ్ళని చూసి సరిగ్గా ట్రైనింగ్ లేని వారు ముచ్చట పడిపోయి మేము కూడా చేసేస్తాంలే, మేము కూడా అగ్నితో ఆటలు ఆడదాంలే, కొంచెం కాలక్షేపం చేద్దాము అని అనుకుంటే అగ్నితో ఎక్స్పెరిమెంట్స్ చేశారంటే అగ్ని ఖచ్చితంగా కాల్చేస్తుంది. దేవుడు తన్ను తాను దేవుని మాటను దహించు అగ్నితో పోల్చాడు. ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి అగ్నిని గూర్చిన కొన్ని ప్రస్తావనలు, బైబిల్ గ్రంథంలో దేవుని భక్తులు ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు, ప్రాముఖ్యంగా అగ్నికి సంబంధించినవి, వాటిని ధ్యానం చేస్తూ దేవుని బిడ్డలంగా మనము కొన్ని శ్రేష్టమైన పాఠాలు నేర్చుకుందాం. మొదటగా మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. ఆ పైన 2వ వచనంలో అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి